మేము అధికారంలోకి వస్తే నిజమైన భాగ్యనగరం ఏందో చేసి చూపిస్తాం హైదరాబాద్ లో. ఈ మురికి వాడలు, ఈ ఓవైసీ బ్రదర్స్ వీళ్ళందరికీ నిజమైన వాళ్ళదేంటో 15 నిమిషాల టైం అడిగిండు ఒకప్పుడు అక్బరుద్దీన్. నిజమైన 15 నిమిషాల టైం ఏందో అప్పుడు మేము చేసి చూపిస్తాం అతనికి. అంటే ఏం చేయబోతున్నారు? చేసి చూపిస్తాం. అప్పుడు అసలు అట్లా కావాలి అని అంటే నిజంగా కూడా చాంద్రాయన్ గుట్ట, ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లిం ప్రజలు, వాళ్ళందరికీ నిజస్వరూపం, ఓవైసీ వాళ్ళ నిజస్వరూపం ఏందో తెలియాలి. ఓవైసీ వాళ్ళు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఆ ఏరియాలోనే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే రాజ్యం ఏలుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా అధికార పార్టీతోటి దోస్తానా ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రులతోటి మొత్తం కూడా అలయన్స్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా చార్మినార్, చాంద్రాయన్ గుట్ట, ఓల్డ్ సిటీలలో మురికి వాడలు ఎందుకు ఉన్నాయి? ఇప్పటికీ కూడా రోడ్లు ఎందుకు సరిగ్గా లేవు? ఇప్పటికీ కూడా ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఒక షాపింగ్ మాల్ లేదు, ఒక మల్టీప్లెక్స్ పెద్ద కాంప్లెక్స్ లేవు, ఏమీ లేవు అక్కడ. ఎందుకు? ఒకప్పుడు అడవిగా ఉండే కొండాపూర్ హైటెక్ సిటీ, అట్లాంటి అడవి ఈరోజు న్యూయార్క్ సిటీ లాగా, సింగపూర్ సిటీ లాగా అయిపోయింది అని అనుకుంటాం. మళ్ళీ అట్లాంటిది హైదరాబాద్ నడిబొడ్డు అయిన చార్మినార్, ఓల్డ్ సిటీ ఇవన్నీ ఎందుకు ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఎందుకు మురికివాడలోనే ఉన్నాయి? రాణించరంటారు వాళ్ళు డెవలప్ కానివ్వరు.